తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయడానికి మోదీ అనుసరించిన వ్యూహాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కేవలం రాజకీయాలే కాకుండా తమిళ సంస్కృతిని, భాషను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా తమిళ ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి ఆయన ప్రయత్నించారు. తమిళనాడులో ఉత్తరాది పార్టీ అనే ముద్రను చెరపవేయడానికి మోదీ సాంస్కృతిక అస్త్రాన్ని ప్రయోగించారు. కాశీ తమిళ సంగమం, వారణాసి మరియు తమిళనాడు మధ్య ఉన్న పురాతన నాగరికత బంధాన్ని గుర్తుచేస్తూ భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు. భారత్కు స్వతంత్రం వచ్చినప్పుడు అధికార మార్పిడికి చిహ్నంగా ఉపయోగించిన తమిళ సెంగోల్ను కొత్త పార్లమెంట్ భవనంతో ప్రతిష్ఠించారు. ఇది తమిళ సంస్కృతికి మోడీ ఇచ్చిన గొప్ప గౌరవంగా ప్రచారం చేశారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై తమిళం ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష అని పదే పదే ప్రశంసించడం, అన్నామలై సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా మాజీ ఐఏఎస్ అధికారిని తమిళ బీజేపీ పగ్గాలు అప్పజెప్పడం ఒక కీలక వ్యూహం. అన్నామలై ద్వారా ద్రవిడ పార్టీల అవినీతి మరియు వారసత్వ రాజకీయాలను బలంగా ఎండగట్టారు. నా మట్టి నా ప్రజలు పాదయాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలో మోదీ పథకాలను ప్రవేశపెట్టారు. తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకే ద్వైపాక్షిక రాజకీయాలకు చెక్ పెట్టి బీజేపీని మూడో బలమైన శక్తిగా నిలబెట్టాలని మోదీ భావించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి కొత్త శక్తులు పుట్టుకొస్తున్న తరుణంలో బీజేపీ కేడర్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు నేరుగా తమిళ ప్రజలకు అందుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వాటికి తమ పేర్లు తగిలించుకుంటుందని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇటీవల పరిణామాలను గమనిస్తే మోడీ వ్యూహం వల్ల తమిళనాడులో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగినప్పటికీ అది సీట్లుగా మారడంలో ఇంకా సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం మరియు ద్రవిడ సెంటిమెంట్ బలంగా ఉండడం బీజేపీకి ప్రధాన పరీక్షగా నిలిచాయి.